ఏపీలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందన్నారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. తాడిపత్రి వెళ్లడానికి వీసా కావాలా అని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను పదే పదే పోలీసులు ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలు ఉన్నా తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని రానివ్వడం లేదని ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం నిలుపుదల చేసిందని చెప్పారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. తాడిపత్రి పోవడానికి వీసా తీసుకోవాలన్నా, అనంతపూర్ ఎంటర్ కావడానికి వీసా కావాలన్నా, ఆంధ్ర రాష్ట్రంలో బతకడానికి H1B వీసా కావాలన్నా, గ్రీన్ కార్డు కావాలని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. కానీ విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేస్తుంది. కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఖాతరు చేయలేటువంటి పరిస్థితి. ఒక ప్రాథమిక హక్కులు, ఆయన యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ వర్ డినైడ్ ఫర్ 1.5 years. His fundamental rights were denied for 1.5 years. And the court orders were defied for umpteen number of times. Law and order failure కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో సింపుల్ గా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని ఎగ్జిక్యూటివ్ పాటించకపోతే, అమలుపరచకపోతే, లెక్క చేయకపోతే, భయపడకపోతే కంటెంప్ట్కు కూడా దీన్ని కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అంటావా కాదా?